ఈ రాక్షసుడు పూజ చేస్తాడు చూడు, లింగాన్ని వచ్చి పండుగలు బాగొట్టాయి, అది ముక్కలు అవుతుంది. 5 భాగాలు అయ్యి 5 భాగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి, పాతాళలోకి వెళ్ళిపోతాయి. పాతాళలోకం నుంచి మళ్ళీ పైకి వస్తాయి. వచ్చి ఈ మహాశివరాత్రి నాడు ఈ మాఘమాసంలో అవి పడతాయి, 5 చోట్ల వదిలేస్తాయి. అప్పుడు స్వామి కుమారస్వామి వారు ఛేదించి భూమి మీదకి వచ్చేసి పాతాళలోకం వెళ్ళిపోతాయి. పరమేశ్వర ఆర్డర్ ప్రకారము ఆయన బాగా శుద్ధ ఏకాదశి నాడు దాన్ని ఛేదిస్తాడు. అవి కిందకి వెళ్ళిపోతుందిగా, పైకి వస్తాయి. ఎప్పుడు ఈ మాఘమాసం బహుళ ఏకాదశికి ఉద్భవం, లింగోద్భవం అంటారు. అదే మనం శివరాత్రిగా మహాశివరాత్రిగా చేసుకుంటూ ఉంటాం. త్రేతాయుగంలో రాములు వారు రావణాసుని హత్య చేశారు. ఆ బ్రహ్మహత్యాపాతం పోవడానికి ఆ రాములు వారు, అలాగే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించడానికి చంద్రుడు కళ్ళ మారుతూ ఉంటాడు. ఈ కళ్ళ కాదు, ఏం కాదు, 9-12 కళ్ళు ఉంటాయి, అవి ఎవరికి తెలియవు. అంటే ఆ రంగులు మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఏ తెలుపు ఆ తెలుపు వేరు, అది మెరుస్తూ ఉంటుంది. ఆ తెలుపు వర్ణంలో ఉన్న చంద్రుడు ప్రతిష్ఠ చేస్తాడు ఇక్కడ. ఆ విధంగా మళ్ళీ అమరావతిలో ఇంద్రుడు, అలాగే అక్కడ సామర్లకోట కుమారస్వామి. ఎందుకని కుమారస్వామి వారు హత్య చేశాడు, తారకుని చంపాడు కదా, అందుకని ఆ హత్యాపం పోవడం కోసం ఆయన ప్రతిష్టాపన చేస్తాడు. ఎవరిని? తన తండ్రిని, ఒక భాగాన్ని. అప్పుడు దాన్ని కుమారారామ భీమేశ్వర స్వామి అంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. భీమవరం గుణుపూడిలో ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం. శివరాత్రి రోజున ఇక్కడ పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి, ఆయన విశిష్టత ఏంటి, గుడి లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఆ గుడిని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది మీరు అందరూ కూడా చూస్తారు. మనం చేసే వ్లాగ్ అంతా కూడా సోమేశ్వర స్వామి యొక్క గుడి యొక్క మొత్తం విశిష్టత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇటువంటి కంటెంట్స్ మీకు మరెన్నో కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. అర్చకులను అడిగి అక్కడ విశిష్టత కంటే కనుక్కొని, ఇంకా లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, దేవాలయంలో ఏమేమి జరుగుతాయి అన్నీ కూడా మనం చూద్దాం. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు కూడా ఇక్కడ చాలా పూజలు అయితే జరుగుతాయి. స్వామివారి విశిష్టత కలిగిన స్వయంభూ విగ్రహం అయిన మీరు విగ్రహాన్ని కూడా దర్శించుకోవడానికి నా వీడియోలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గుణుపూడి సోమేశ్వర స్వామి గుడిలోని లోపల భాగం. ఇదంతా కూడా ఇక్కడ ప్రతి సోమవారం కూడా సాటర్డే అండ్ మండే కూడా ఇక్కడ పూజలు ఎక్కువగా జరుగుతాయి. ఈ హోమాలు గట్ట అన్నీ కూడా రెగ్యులర్గా జరిగే భాగంలోనే అంటాను. ఇక్కడ శని దోష నివారణని, మృత్యుంజయ హోమాలని, ఇటువంటి హోమాలని ఎక్కువ చేస్తూ ఉంటారు. శివరాత్రికి మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న ఈ సరౌండ్ ఏరియా అంతా కూడా ఫ్లవర్ డెకరేషన్తో గట్ట చాలా బాగా అయితే ఉంది. మీరు కూడా నా వీడియోలో ఇది ఎదర చూపిస్తాను మీకు. నేను ఇది శివరాత్రికి ముందు ఎందుకు తీశాను అంటే ఈ టెంపుల్ అంతా కూడా మీకు చూపించడానికి కొద్దిగా రైట్ టైం అనిపించింది. గుళ్ళో లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. అందులో సూర్యనారాయణ స్వామికి ఎక్కడా లేని విధంగా మనం పాలాభిషేకం లాంటివి చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క టెంపుల్ ఉంది. ఇక్కడ నాగసర్పాలతోటి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా మనకి కనిపిస్తారు. ఇక్కడ కూడా మనకి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు అండ్ పాలాభిషేకం కూడా చేయొచ్చు. లోపలే వాటర్ ట్యాప్ కూడా ఉంది. ఆ పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలకి శని త్రయోదశికి గట్ట అభిషేకాలు బాగా జరుగుతాయి. ఒక్క శని త్రయోదశికి మాత్రమే కాదు, శనివారం అండ్ సోమవారం రోజుల్లో కూడా బాగా జరుగుతాయి. ఆ ఎదురుగానే పక్కనే జనార్దన స్వామి యొక్క టెంపుల్ ఉంది. లోపల విగ్రహం చూడండి ఎంత కళగా ఉందో. స్వామివారిని కళ్ళ కట్టినట్టు చూడొచ్చు ఈ వీడియోలో మీరు. ఈ జనార్దన స్వామికి రైట్ సైడ్లోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా విగ్రహాలు అయితే చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే పురాతన విగ్రహాలు చూడడానికి కళ్ళు కట్టినట్టుగా ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి. అందుకని శివుని ప్రతిరూపం ఇక్కడ ఉంచి ఈ హాల్లోనే ఉంచడం జరిగింది. లోపలికి వెళ్తే వినాయకుడి వారి విగ్రహం ఉంటుంది. అక్కడ మనకి లోపలికి రైట్ సైడ్లోనే అమ్మవారి యొక్క విగ్రహం, శివుడికి పక్కనే ఉన్న విగ్రహం అన్నమాట అమ్మవారిది. అమ్మవారికి కూడా టెంపుల్ కిందనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు స్వామివారి విగ్రహాన్ని.
శ్రీ సోమేశ్వర స్వామి వారి యొక్క నిజస్వరూపం. ఇంకా శివరాత్రి రోజునైతే గనక లైటింగ్ గట్టా చూడండి ఏ విధంగా పెట్టారో. కన్నుల విందుగా చూడడానికి గోపురం అంతా లైటింగ్ కానీ అంటే మొత్తం సరౌండ్ అంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా బాగా పెట్టారు. స్టార్టింగ్ గోపురం దగ్గర నుంచి లోపల రాగానే శివుడి యొక్క ఫ్లవర్ డెకరేషన్ కనిపిస్తుంది. ఈ క్యూ లైన్ నుంచి జనాలందరూ కూడా లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. మనం లోపల చూస్తే మనం చూసాం కదా నవగ్రహాల దగ్గర ఉన్న ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నారు. చాలా బాగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకులుగా అటు లెఫ్ట్లోనేమో వినాయకుల వాళ్ళు, రైట్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి గట్ట మనకు కనిపిస్తారు. ఇదంతా కూడా లోపల మండపం. ఇదంతా కూడా జనం అయితే మాత్రం ఖాళీ లేదు. వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ చూసుకోవడానికి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పూజలు చేయించుకునే వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళకి పాల గట్ట ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ డే, శివరాత్రి యొక్క తర్వాత రోజు. ఇది చూడొచ్చు ఉత్సవ విగ్రహాలని రథం ఎక్కించడానికి తీసుకువెళ్తున్నారు. అస్సలు జనం అయితే ఖాళీ లేరని చెప్పాలి. ఎటు చూసినా జనమే. ఆ స్వామివారి అనుగ్రహం కోసం మొత్తం జనం అయితే మాత్రం తండోపతండాలుగా వచ్చారు. నేను మీకు ఈ జనం అందరినీ హడావుడి చూపించడానికి డ్రోన్ షాట్ అయితే వేయడం జరిగింది. చూడండి శివాలయంకి దగ్గరలోనే ఇదంతా కూడా కన్ను చూపు మేర ఎక్కడ చూసినా సరే సోమేశ్వర స్వామి గుడి చుట్టూతా కూడా జనమే ఉంటారు. రథం లాగే దుక్కునైతే కనుక జనం అయితే అసలు మామూలుగా లేరు.